రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం మరి పదుల సంఖ్యలో మృతులుగా మిగలడం, అదేవిధంగా మరి మిగతా పదుల సంఖ్యలో కూడా క్షతగాత్రులుగా మిగలడం మనం చూసాం. మరి ఈ ఘోరాలు, ఈ నేరాలు ఇంకెంతకాలం పాటు ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా మరి పూర్తి స్థాయిలో అభియోగాలు ఇక్కడ వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణం చేయడం భయాందోళనకు గురి కావాల్సిందేనా అంటూ పలు ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇక ఇదే అంశం మీద మనతో పాటు జూమ్ లో పాల్గొన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ దిడ్డి సుధాకర్ గారు. మరి వారు తమ యొక్క కామెంట్స్ ని ఈ యొక్క ఘటన మీద ఎలా ఉన్నాయన్న దాని మీద కూడా, అదేవిధంగా ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. వారు ఇంతకుముందు 12 ఏళ్ల క్రితం పాలెం ఘటనలో కూడా ఇదే ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ లో కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రయాణికులు మృతులుగా మారారు. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు సుధాకర్ గారు ఉన్నారు. ఎస్ సుధాకర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఏదైతే ఉందో, మరి ప్రతి ప్రయాణికుడు కూడా ఆందోళన పడాల్సిన అవసరం, మరి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించాలా వద్దా అంటూ కూడా ఒక అనుకుంటున్న పరిస్థితి. మరి మీరేమంటారండి? ముందుగా ఎంతో ఆశలతోటి హైదరాబాద్ కు వచ్చి వెళ్ళేవాళ్ళు, తర్వాత బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ప్రయాణం చేసి రాత్రి పండుకున్న వాళ్ళు పండుకున్నట్టుగానే చనిపోయారు. కొంతమంది తలుపులు కొట్టి బయటికి వెళ్ళి చనిపోయారు. ఆ హృదయ విదారకమైన దృష్టిలో చాలా బాధేస్తుంది. దీనికి బాధ్యులు ఎవరు అన్నది ఇంపార్టెంట్. ఏంటంటే యాక్సిడెంట్ జరుగుతుంటాయి, కానీ దానికి ఆపడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎవరు బాధ్యులు? ఈ రోజు నిజంగా చూసినప్పుడు, నేను ఇంతకుముందు మీరు చెప్పారు అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అని. రియల్లీ నిజం అది. ఆనాడు 12 సంవత్సరాల క్రితం, రేపు అక్టోబర్ 30 వస్తే 12 సంవత్సరాలు అవుతాయండి ఆ సంఘటన జరిగి. 45 మంది, దాంట్లో 53 మంది ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్స్ లో 8 మంది బయటకు పడ్డారు, 45 మంది బూడిదైపోయారు. రైట్. సుధాకర్ గారు, అంటే ఆ ఘటన ఒకసారి అసలు ఏం జరిగింది ఆ రోజు ఒక్కసారి గుర్తు చేద్దాం. ఆ రోజు ఏంటంటే జబ్బా ట్రావెల్స్ అది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి బస్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే తెలుసు మీకు, దివాకర్ రెడ్డి గారి బ్రదర్. చాలా బస్సులు ఉండే జబ్బా ట్రావెల్స్ నడుపుతారు. బెంగళూరు నుంచి బయలుదేరింది బస్సు. అది కూడా ఏంటంటే బెంగళూరు నుంచి బయలుదేరడం, ఒకే డ్రైవర్ ఉన్నాడు దాంట్లో. యాక్చువల్ గా ఓలో బస్ 33-35 కెపాసిటీ బస్ మాడిఫై చేసి 53 మంది ఎక్కారు. దాంట్లో కొంతమంది డ్రైవర్ దగ్గర కూర్చున్నారు. డ్రైవర్ అంతా కలిపి 53 మంది. అక్కడ 9 గంటలకు మామూలుగా బయలుదేరాల్సింది, రాత్రి 10-11 గంటలకు బయలుదేరారు. ఆ స్పీడ్ కవర్ చేయడానికి చాలా స్పీడ్ గా బయలుదేరింది బస్సు. ఒకటే డ్రైవరు. అది వచ్చి పాలెం దగ్గరికి వచ్చినప్పటికి అక్కడ టర్నింగ్ లాగా ఉంటుంది. తర్వాత నిద్ర కూడా వచ్చింది, అతను నిద్ర కూడా వచ్చి ఉండాలి. నిద్ర వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నోట్లో గుట్కాలు లాంటివి వేస్తారు. ఏం జరిగింది, పక్కకు తగిలి డీజిల్ ఇంజిన్ పగిలి మంటలు అంటుకుని మొత్తం ఒకేసారి మంటలు రావడం, అక్కడ 45 మంది బూడిదైపోవడం జరిగింది. దాంట్లో అప్పుడే మేము గమనించింది ఏంటంటే అక్కడ కూడా ఏ మిస్టేక్, ఇప్పుడు ఈ బస్సు జరిగిన మిస్టేక్స్ అక్కడ ఉన్నాయి. నేను చెప్తాను ఇది కూడా. దాంట్లో కూడా బస్సు, నేను మాట్లాడినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే, నా బస్సు తగలబడితే నాకు బాధ లేదా అన్నాడు. నేను అడిగాను, నా ఈ బస్సు తగలబడిపోతే కదా, నాకు కొడుకు చచ్చిపోతే ఎవరు ఇస్తాడని అడిగాను. నీ బస్సు మేము కొనిస్తాం, వాట్ యు ఆర్ డూయింగ్ అని అడిగాను. ఎందుకు ఇల్లీగల్ నేను నమ్మేశాను అన్నాడు. కానీ ఆయన నమ్మలేదు. అప్పటికే అమ్మకుండా తను అమ్మినట్టుగా కాగితాలు సృష్టించి డూప్లికేట్ కాగితాలు పట్టుకొచ్చాడు ఆయన మా దగ్గర ట్రావెల్స్ లో బయట పట్టుకొచ్చి. సో అక్కడ డబ్బులు కక్కుర్తిపడి ఇద్దరు డ్రైవర్ ఉండాల్సిన చోట ఒక డ్రైవర్ పెట్టాడు. డబ్బులు కక్కుర్తిపడి 32 సీట్లు ఉండాల్సిన చోట 53 సీట్లు చేశారు. డబ్బులు కక్కుర్తిపడి 2 డోర్లు ఉన్న దాన్ని మార్చేశారు. డబ్బులు కక్కుర్తిపడి సీట్లు దగ్గర చేసేసారు, బయటికి రావడానికి అవకాశం లేకుండా. తర్వాత ప్రతి బస్సులో రక్షణ ఉంటుంది. అంటే మన విమానాలు చెప్పినట్టుగానే మీరు బెల్ట్ పెట్టుకోండి, కొట్టనట్టుగానే ఇది అద్దం పగల కొట్టడానికి సుత్తు ఉంటుంది అని ఉంటుంది అక్కడ చెప్తారు. అవి లేవు అక్కడ. ఇవన్నీ మిస్టేక్స్ జరిగిపోయినాయి అక్కడ. దీంతో మొత్తం అక్కడ ఉన్నవాడు కూర్చుని కాలిపోవడం, దాంట్లో ప్రయాణికుల సామానే కాకుండా బయట నుంచి వచ్చిన వెంట్రుకలు ఇంకే ఉన్నాయి దాంట్లో. ఆ లగేజ్ వల్ల తొందరగా అంటుకుని చనిపోవడం జరిగింది. ఎన్ని మ్యాన్ మేడ్ మిస్టేక్స్. దీంట్లో ఆర్టీఏ అధికారులు ఉన్నది, ఓనర్లు కూడా ఉంది. వీళ్ళందరూ కలిపి చేసిన రాజకీయమే. సో దాని తర్వాత మేము పెద్ద ఉద్యమం చేశాం. ఎందుకంటే అంతకుముందు కూడా ఒక బస్సు చిరుతికి వెళ్తా కాలిపోతే బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ ఉండే, అప్పుడు కూడా ఆయన అడిగాను, బొత్స సత్యనారాయణ గారు కనకదుర్గ ట్రావెల్స్ దాని వల్ల 32 చచ్చిపోయారు బికాస్ ఆఫ్ యువర్ మిస్టేక్. యువర్ మిస్టేక్ అంటే నీ మంత్రిత్వ శాఖ, నీ డిపార్ట్మెంట్, నీ ఆర్టీఏ. అది కాదు ఇది కాదు అన్నారు. సార్ దీని మీద చర్చ చేస్తామన్నారు. ఆఖరికి ఏదో పోరాటం చేశాం. తర్వాత ఒక 5 నెలలు 8 నెలలు బాగా నడిచింది. ఆపారు ప్రైవేట్ ని. ఐరన్ ఏంటంటే ద సేమ్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈసారి కూడా. ఇప్పుడు అప్పుడేమో అక్కడి నుంచి ఇటు బస్సు వస్తుంది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ బస్సు అక్కడికి వెళ్తుంది. సేమ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏంటి? ఇల్లీగల్ రిజిస్ట్రేషన్. రిజిస్టర్డ్ ఎట్ డిడి అంటే అది దాదర్ నవేలీలో రిజిస్టర్ అయింది ఫస్ట్ బస్సు 2018 లో. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఒరిస్సాకి వెళ్ళింది. ఒరిస్సాలో మాడిఫై చేశారు. ఫిట్నెస్ మళ్ళీ దాదాపు మళ్ళీ పట్టుకొచ్చేసారు. అంటే ఇల్లీగల్.
ఇక్కడ బస్సు కానప్పుడు ఇల్లీగలే కదా అది. Hmm. అంటే అబ్సల్యూట్లీ ఇల్లీగల్. నాట్ ఓన్లీ దిస్ బస్, ఇప్పుడు నడిచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ ఇల్లీగల్ 100% నేను రాస్తున్నాను. అన్ని ట్రావెల్స్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవన్నీ ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ అంతా ఏం చేస్తారంటే వీళ్ళందరూ ముందు ఫస్ట్ థింగ్ మంచి ప్రాఫిటబుల్ రూట్ నడుపుతారండి. సరే, అది ఇంకొక మ్యాటర్ తీసుకెళ్దాం. ఇవి ఎట్లాగంటే వీళ్ళు తీసుకునేది కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ అని ఉంటాయి దీంట్లో. మన ఆర్టీసీ బస్సులని స్టేజ్ క్యారేజ్ బస్సులు. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి మొదలవుతాయి, ఇక్కడ నుంచి విజయవాడ దిగొచ్చు, విశాఖపట్నం దిగొచ్చు, లేదా ఇంకో చోట దిగొచ్చు, మళ్ళీ అక్కడ నుంచి వేరే ప్యాసింజర్ తీసుకురావచ్చు, టికెట్లను అమ్ముకోవచ్చు. దిస్ ఈస్ కాంట్రాక్ట్ క్యారేజ్. కాంట్రాక్ట్ క్యారేజ్ అంటే సపోజ్ నేనున్నాను, ఐ వాంట్ గో టు బెంగళూరు ఫర్ మ్యారేజ్. నేను ఒక 40 మందికి కాంట్రాక్ట్ తీసుకుంటా, ఈ 40 మంది పేర్లు ఇస్తాను, సబ్మిట్ చేసి ఆ బస్సుని అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ ప్యాసింజర్ వెనక్కి రావాలి. దిస్ ఈస్ కాంట్రాక్ట్ క్యారేజ్. ఐ కెనాట్ సెల్ ది టికెట్స్. ఇప్పుడు నడుస్తున్న బస్సులన్నీ ఇదే పద్ధతిలో నడుస్తున్నాయి, ఇల్లీగల్ గా. ఎట్లా నడుపుతున్నారంటే వీళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు, అది పెండింగ్ లో పడి ఉంది. రైట్. నేను చెప్తున్నా 10 సంవత్సరాల నుంచి ఇదే. మీరు ఎక్కడైనా చూడండి, ఇలాంటి బస్సులు ఇంకా ఎన్ని ఉండే అవకాశం ఉంటారు? మన 2 రాష్ట్రాల్లో కలిపి 3000 బస్సులు ఉన్నాయండి. 3000 బస్సెస్. నియర్లీ ఒక్కొక్క 1000 కోట్ల రూపాయలు 2 రాష్ట్రాలకు నష్టం వస్తుంది. ఒక్కొక్క రాష్ట్రానికి 1000 కోట్లు. అధికారులకు 100 కోట్లు ముడుతున్నాయి, అధికారులు డబ్బులు ముడుతున్నాయి బికాస్ ఆఫ్ ఆర్టీఏ అధికారులు. రైట్. ఇవన్నీ ఇల్లీగల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్. నేను ఎందుకు ఇల్లీగల్ అన్నానంటే మీకు బస్ రిజిస్టర్ నెంబర్ చూసి తెలిసిపోయింది కదా. డిడి అంటే ఏంటి, డిఓడి అంటే ఏంటి, ఒరిస్సా అక్కడ ఎందుకు నడుస్తున్నాయి. మన మినిస్టర్ గారు ఏం చెప్పారు, ప్రభాకర్ గారు, బయట రాష్ట్రం నడుస్తున్న బస్సు నేనేం చేస్తున్నానంటే బయట రాష్ట్రం నడుస్తున్న బస్సు బయట రాష్ట్రం మనుషుని పట్టుకొచ్చి తిరిగి వెళ్ళిపోతే నాకు ఐ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ బయట రాష్ట్రం బస్సు టికెట్లు ఇక్కడ అమ్ముతున్నది, ఇక్కడ జనాలు తీసుకెళ్తుంది, ఇక్కడ జనాలు తగ్గుతుంటే నీ బాధ్యత కాదా అడుగుతున్నాను నేను. వాట్ యువర్ పీపుల్ ఆర్ డూయింగ్. ఓకే. ఎంత 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 పనికిరాని మాటలేదు. ఒక మినిస్టర్ మాట్లాడాల్సిన మాట్లాడి. ప్రభాకర్ గారు నాకు బాగా తెలుసు. మేము ఆర్ఎన్ మండల పోరాటం ఆర్ఎన్ బస్ చేసినప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేశాడు. ఎందుకన్నాడో నాకు అర్థం కావడం. 5 లక్షలు ఇచ్చి దులుపుకోవడం కాదు, అధికారులను సస్పెండ్ చేయండి. నేను రాత్రి అంత ఇల్లీగల్ ఒక బస్సు వెళ్తుంటే వాట్ యూఆర్ డూయింగ్ దింపాల్సింది. సరే, కొంతసేపు ప్రయాణికులకి ఇబ్బంది కలిగిన యూ హ్యావ్ టు అవేర్ దెమ్. నీకు నిద్రపోతూ చచ్చిపోయారు కదా. ఇప్పుడు చూడండి, ఒక ఊడిదైపోయి మనిషి గుర్తుపట్టలేని పరిస్థితుల్లో డిఎన్ఏ చేసి ముద్ద ఇస్తుంటే 6 అడుగుల బిడ్డను 3 అడుగుల మూటగా ఇస్తుంటే ఎంత బాధ వేస్తుందండి. థింక్ అబౌట్ దేర్ ప్రాబ్లం. ఇటువంటిది మనం ఆపలేమా? సరే, ఇంకో ప్రమాదం జరిగింది. మన మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఏంటి? ఆ రోడ్డు మీద ఎలా జరిగింది? ఆర్టీ అధికారులు ఏం చేస్తున్నారు? స్పీడ్ గా ఉండాల్సిన ఎందుకు స్పీడ్ గా లేవు? డ్రైవర్లు నిర్లక్ష్యంగా పారిపోతారా? యాక్సిడెంట్లు ఈవెన్ గవర్నమెంట్ బస్సులకు జరుగుతాయి, కానీ డ్రైవర్లు పారిపోరు. ఎట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ప్రయాణికులు సేఫ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ టైం ఉండింది, ప్రయాణికులను రక్షించడానికి టైం ఉండింది. మీకు పాలెం బస్ దాంట్లో టైం లేకుండే 5 minutes తగలబడిపోయింది. ఇక్కడ కింద అంటుకుని పైకి వచ్చి టైం పట్టింది. దాంట్లో కూడా ప్రయాణికులకు అందుకని కొంతమంది 20 మంది సేవ్ అయ్యారు. డ్రైవర్లు కనుక నిలబడి కనుక ఉంటుంటే కనుక వీళ్ళు చాలా మంది బతుకునేవాళ్ళు కదా. రైట్ అండి సుధాకర్ గారు. అంటే ఇప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమి ఉండాలంటారు, ఇప్పుడు ఏమి ఉన్నాయంటారు? బస్ మాడిఫై చేయకూడదండి. ఓలో బస్సెస్ ఏంటంటే డబుల్ యాక్సిల్ టైం, చాలా స్పీడ్ బస్సు ఉంటాయి, దానికి ముందు స్పీడ్ గణిస్తారు. దట్ ఈస్ కంపల్సరీ. 60, 70, 80 ఫిక్స్ చేస్తారు. రెండోది బస్సు మాడిఫై కాకూడదు. బస్ 2 డోర్లు ఉన్నదాన్ని తీసేసి 1 డోర్ చేశారు. 2 డోర్లు తీసేసి 1 డోర్ చేశారు. తర్వాత సీటింగ్ కెపాసిటీ 2x2 ఉండాల్సింది తీసుకెళ్లి స్లీపర్ కి వచ్చేసారు. నడవడం అనేది ఇబ్బంది అయిపోతుంది. సో తర్వాత ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ ఉండాలి. అంటే కట్టెలు కానీ దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఫైర్ ని అంటుకోకుండా ఉండే మెటీరియల్ ఉండాలి. ఇట్స్ కంపల్సరీ, ఆల్రెడీ అవైలబుల్ మార్కెట్ లో. తర్వాత ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉండాలి, మంటలారిపోయి. తర్వాత నేను చెప్పినట్టు అద్దం పగలగొట్టడానికి పెట్టేయి అర్థం ఉండాలి. ఇవన్నీ చెప్పాలి, ఒక వీడియోగా చెప్తారు. అప్పుడు నేను చెప్పించాను 2013 లో మూవ్మెంట్ అయినప్పుడు, నేను మూవ్మెంట్ చేసినప్పుడు మళ్ళీ బస్సులు అన్నింటి చెప్పడం మొదలు పెట్టారు. ఇది ఇట్స్ ఏ కామన్, అది బై డిఫాల్ట్ వస్తుంది. బస్సుతో పాటు బై డిఫాల్ట్ ఆ వీడియో ఉంటుంది. దట్ ఈస్ కంపల్సరీ, మ్యాండేటరీ. అది ప్లే చేయరు, ఎందుకంటే సుత్తులలో ఏముండదు, మాడిఫై చేశారు కదా. సో దీని వల్లనే ప్రమాదాలు. తర్వాత మన ప్యాసింజర్ మెటీరియల్ కాక ఎక్స్ట్రా మెటీరియల్ వేయకూడదు. వీళ్ళకి డబ్బులు ఆశపడి ఫుల్ మెటీరియల్ నింపుతారు. ఆ మెటీరియల్ చెక్కలు, డబ్బాలు, అట్టలు ఏమేమి ఉంటాయి అన్ని ఉంటాయి. అవి ఏం తగలబడిపోతే తెలియదు, తొందరగా అంటుకుంటాయి. సో ఇవన్నీ మ్యాన్ మేడ్ మిస్టేక్స్. సో దీని వల్ల జరిగిన ప్రమాదాలు, దీన్ని ఆపగలిగేది ఆర్టీఏ మాత్రమే. ఆర్టీఏ అధికారులు ఎందుకున్నారండి? బస్సులు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తలేరు, బస్ బ్రేక్లు బాగున్నాయా లేదా, బ్రేక్ కండిషన్ ఉందా లేదా, అన్ని మన రాష్ట్రంలో తిరిగే ప్రతి దాన్ని పట్టుకునే రైట్ వాళ్ళకు ఉంది, ఆర్టీఏకి ఉంది. లేదా ఆర్టీఏ ఎందుకు ఇంకా వేరే బస్సులో తిరిగి వెళ్ళిపోతే ఊరుకుంటారా? వేరే వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేస్తుంటే పోతే ఊరుకుంటారా? వీళ్ళు దే కెన్ స్టాప్, దే హ్యావ్ ఎవ్రీ రైట్. మన రాష్ట్రం అండి, మన ప్రజలండి, మన ప్రజలు కాపాడుకోవాల్సిన
వేరే బస్సులు వచ్చి యాక్సిడెంట్ చేసి ఊరుకుంటారు. రైట్. సుధాకర్ గారు, ఇప్పుడు రైళ్లలో కూడా ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి అంటూ కూడా ప్రయాణికులు చెప్పడం, ప్రయాణికులు కూడా మరి మండే స్వభావం ఉన్న వస్తువులను తీసుకురాకూడదంటూ కూడా మరి ప్రచారం చేస్తున్నారు. అన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ బస్సు ప్రయాణానికి వచ్చేసరికి మరి ఇటువంటివి ఎక్కువగా సంఘటనలు జరగడం ఎలా తీసుకోవచ్చంటారు? ఎగ్జాక్ట్లీ. దీంట్లో ప్రయాణికులు కూడా తప్పు ఉందండి. నేను అప్పుడు కూడా ప్రైవేట్ మేము మూవ్‌మెంట్ చేసినప్పుడు మేము ప్రజలను కూడా రిక్వెస్ట్ చేశాం. చాలా మంది సపోర్ట్ చేశారు. ఎందుకంటే లకడికపూల్ దగ్గర అక్కడ ఇక్కడ బస్సులు ఆగిపోయి కూర్చుందనుకుంటా మీకు ఆ టైంలో. చేసినప్పుడు ఊరు బయటకి ట్రాన్స్ఫర్ చేసుకోమన్నారు. చేసుకున్నారు, కొద్దిగా చేస్తున్నారు. తర్వాత నేను ప్రయాణికులు కూడా అడిగాను, మీకు సేఫ్టీ ముఖ్యమా, డెకరేషన్ హంగామా ముఖ్యమా? మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలా, మీ పిల్లల్ని చూసుకోవాలనుకుంటున్నారా, తొందరగా వెళ్ళిపోయి 50% ఛాన్సెస్ తోటి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే తొందరగా వెళ్ళినది తొందరగానే పైకి పోతారు. పండుకుని వెళ్తే కనుక అదే సుఖంతో పైకి వెళ్ళిపోయారు చాలా మంది. మీకు బస్సు సేఫ్టీ ముఖ్యం అంటే కనుక గవర్నమెంట్ బస్సెస్ సెక్యూర్ గా ఉంటాయి. అక్కడ కూడా యాక్సిడెంట్ లేవని కాదు, బట్ ట్రైన్డ్ డ్రైవర్ ఉంటారు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ తీసుకోరాడు. తక్కువ రేటుకి గవర్నమెంట్ డ్రైవర్ ఏమో 70,000 80,000 ఇవ్వాలి. ప్రైవేట్ 30,000 ఇస్తాడు, లేదా 2,000 ఇస్తూ వస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు, కక్కుర్తి కూడా ఒక్కనే పెడతారు. గవర్నమెంట్ డ్రైవర్ అట్లా కాదు, వాళ్ళకు యూనియన్ ఉంటుంది, వాళ్ళు 8 గంటల పని చేయాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ డ్రైవర్ బాస్ ఏం చెప్తే అది తినాల్సిందే. వాళ్ళు 10 గంటలు చేయాలంటే చేయాలి, 7 గంటలు చేయాలి. దెన్ స్ట్రెస్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో ఇవన్నీ కండిషన్స్ కనుక ఇవన్నీ సరిగ్గా చేసుకోగలిగితే కనుక ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఇవన్నీ చేయాల్సిన ప్రభుత్వమే చేయట్లేదని నా బాధ. మేము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రెవెన్యూ చెప్తున్నారు కదా, మన బస్సు రేట్ పెంచారండి. మేమంతా ప్రొటెస్ట్ స్టేషన్ వెళ్ళి ఎందుకు పెంచుతున్నారు మీరు? నేను ఆ రోజు కూడా చెప్పా, ఇంకా అప్పటికి ఇంకా మళ్ళీ ఇది కాల. ప్రైవేట్ వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్ వచ్చే రూట్లు ఎందుకు ఇస్తున్నారు మీరు? పల్లె వెలుగు ఎందుకు ఇయ్యరు మీరు? హైదరాబాద్ లో నడపరాడు, పల్లె వెలుగులు హైదరాబాద్ లో బస్సులు నడిపితే నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ నడపరు, అక్కడ నడుపుతారు. ఎందుకంటే డబ్బులు వచ్చాయి. అది కూడా మీరే నడపండి, ఆ లాభం ఇక్కడ పెట్టండి. తర్వాత ఇంకొక క్వశ్చన్ రైజ్ అయింది. అట్లా చేసినప్పుడు బస్సులు ఎక్కడి అన్నారు. ఇప్పుడు బస్సులు దాదాపు మన ఆర్టీసీలో ఒక 3-4 వేల బస్సులు ఉంటే దాంట్లో 1000 బస్సులు అద్దెకి తీసుకుని నడుపుతున్నారు. సొంత బస్సులు కావు. అలాగే ప్రైవేట్ డ్రైవర్లు ఉన్నారు, డ్రైవర్ తీసుకుని ట్రైన్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది, ఆర్టీసీ కూడా చెప్తోంది, ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి, సురక్షితంగా ఇళ్లకు చేరండి, గమ్యం చేరండి అని చెప్తున్నా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ని అదుపు చేయకుండా ఈ పొదుపు మాటలు మాత్రమే, ఈ మదుపు మాటలు మాత్రమే చెప్తూ ఉండడం వల్ల దాని మీద నిఘా కొరవడడం జరిగిందంటారా? నిఘా కాదండి, మాఫియా. ఓకే, మాఫియా తినేస్తారు, ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతారు, అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు దాంట్లో. నేను చెప్పేది ఏదో అబద్ధం అది కాదు, ఊరికి మాట కాదు. ప్రభుత్వాన్ని పడగొట్టగలిగిన నాయకులు డబ్బులయ్యి నేను పేర్లు చెప్తే బాగుండదు. ఇక్కడ ట్రావెల్స్ నడుపుతున్న మేనేజ్మెంట్ లో ఉన్నవారు ప్రజాప్రతినిధులుగానే ఉన్నట్టు ఇప్పుడు కూడా మన సమాచారం వస్తుంది. మీరేమంటారు ఈ యొక్క వ్యాఖ్యకి? అదే చెప్తున్నారు కదా, మాఫియా మినిస్టర్ చేతిలో ఉన్నాయి. రాజకీయ నాయకులు డబ్బులే బస్సులన్నీ, రాజకీయ నాయకులు మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. అందుకనే వాటిని ఏమంటలేదు. లేకపోతే రాజకీయం మొత్తం సంబింప చేస్తారు. నేను అప్పుడు లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. నేను ప్రభుత్వానికి ఉన్న సీఎం వరకు కూడా కమిషన్లు వెళ్తున్నాయి, ట్రాన్స్పోర్ట్ మిషన్ డబ్బులు వెళ్తున్నాయి అని చెప్పారు. సో ఇవన్నీ పంచుకుంటారు, కమిషన్లను పంచుకుంటున్నారు. ఇట్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఇట్స్ మాఫియా. అందుకని నేను మాఫియా అన్నాను. మామూలు మాఫియా కాదు, వేల కోట్ల రూపాయల మాఫియా సార్. ఎందుకు మామూలు బస్సు పెట్టుకోవట్లేదు? పెట్టలేరు. మీరు నేను కొన్ని బస్సులు పెట్టి నడుపుకుంటామంటే నడవదు. అది వేల కోట్ల రూపాయల మాఫియా అని తెలిసినా కూడా ప్రభుత్వాలు జోక్యం ఎందుకు చేసుకోవట్లేదు అంటారు? దే హావ్ ది పవర్. ఈ ప్రభుత్వం స్తంభించగలిగిన సత్తా మీకు ఆర్టీసీ మన ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర ఉంది. అందుకే నేను మాఫియా అన్నాను. మాఫియా దే క్యాన్ స్టాప్ గవర్నమెంట్, ఆపగలుగుతారు. ఎందుకంటే డబ్బులు ప్రభుత్వం నడుస్తున్నాయి. కొంతమంది రూలింగ్ చేస్తున్న ప్రభుత్వం డబ్బులు కావాలని ఎలక్షన్స్ కోసం. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి, ఒక్కొక్కరు 200 కోట్లు పెట్టాలని అడిగి ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇళ్ళ దగ్గరే కదా వసూలు చేసేది. ట్రావెల్స్ పంపిస్తారు, పంపరా 100 కోట్లు పంపుతాడు. వాళ్ళకున్న కామధేను అది, డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళని ఎవరు ముట్టుకోరు. నాట్ ఓన్లీ హియర్, నాట్ ఓన్లీ 20 రాష్ట్రాలు, టోటల్ త్రూఅవుట్ ఇండియాలో అట్లా ఉంది. కానీ ఎక్కువ మాత్రం సౌత్ ఇండియాలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బాగా ఎక్కువ. నార్త్ ఇండియాలో కొంచెం తక్కువ ప్రైవేట్ ట్రావెల్స్. ఇంత సోఫిస్టికేటెడ్ అంటే మన దగ్గర ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ట్రావెలింగ్ ఎక్కువ బాగా. వీళ్ళందరికీ ఏంటంటే రాత్రి ఎక్కువ పొద్దున్న దిగిపోదాము, వెళ్ళిపోయి ట్రావెల్స్ అట్లా చేసుకుందాం అన్న దాంట్లో కొంచెం ఎక్కువ అరేంజ్ చేస్తారు. కాబట్టి సౌత్ ఇండియాలో సోఫిస్టికేటెడ్ బస్ అని నేను ఇక్కడ చూశాను. ఈ డ్రైవర్లకు కూడా నిద్రలేమితనం ఎక్కువ అవుతూ ఉండడం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ బయట వినిపిస్తున్న మాట. ఎగ్జాక్ట్లీ 100%. ఎందుకంటే నేను ఆర్టీసీ యూనియన్ తోటి నేను సంబంధాలు ఉన్నాయి. నేను ఆ యూనియన్ తో పనిచేశాను. వాళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. వాళ్ళకి రెస్ట్ ఇస్తారు. 8 గంటలు తప్పనిసరిగా 4 గంటలు పండుకోవాలి. మధ్యలో ఒక డ్రైవర్ ఆపుతాడు, చెక్ చేస్తాడు, బ్రీత్ ఎనలైజర్ పెడతారు. ఆయన పెట్టించాను అప్పుడు కూడా, నేను మళ్ళీ పెట్టించాను. మధ్యలో చెక్ చేస్తారు. మధ్యలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ సూర్యాపేట దగ్గర చెకింగ్ ఉంటుంది, చేస్తారు. అలాని
ఈ Right. ఒకే అన్న రాత్రి పూట మంచిగున్నాడా లేదా ఉంటుంది చెయ్యాలి కూడా. రైట్. తర్వాత బ్రీత్ లేజర్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్. అదర్వైజ్ 47 మంది ప్రాణాలు ఆ చేతిలో ఉన్నాయి. 47 మంది కుటుంబాలు. సో ఏం చేయాల్సిందే. రైట్. ప్రాబ్లం ఏంటంటే చిత్తశుద్ధి లేదు. రైట్. మన దగ్గర ఉన్న ప్రభుత్వ అధికారంలో ఆర్టీఏ అండి. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ ఆర్టీఏ. ఈ రోజు ఆర్టీఏలో ఒక జాబ్ ఇన్స్పెక్టర్ కావాలంటే కనుక ఎన్ని లక్షలు బయట ఎవరిని చెప్తారు. ఎందుకంటే ఆ పక్కన కూర్చున్నాడు వసూలు చేస్తా ఉంటారు డబ్బులు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఒక డిపార్ట్మెంటే ఉంటుంది, ఒక మంత్రి ఉంటారు. మరి దీని మీద సీఎం యొక్క నజర కూడా ఉంటుంది కదా. ఇంత ఉన్నా కూడా ఇంతలా జరుగుతుందంటే మరి ఎలా తీసుకోవాలంటారు? ఇప్పుడు సీఎం అనే కాదు, అందరూ ఎవ్వరు తప్పు కాదు. ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. డబ్బులే రాజకీయాలు, రాజకీయమే డబ్బులే. ఓకే, డబ్బులే మొత్తం అంతా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది అంత ఎవ్రీథింగ్. రైట్ అండి. ఫైనల్ గా మరి మీరు చేసే సజెషన్స్ ఏంటండి? నా డిమాండ్ ఏంటంటే మా పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్ పెడతాను నేను. ఎస్. మేము 2 రాష్ట్రాల మంత్రులు రాజీనామా చేయాలి. దీనికి బాధ్యత వహిస్తూ చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోవడం చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి. ఎందుకంటే చనిపోయిన ప్రాణాన్ని నేను పట్టాలను, మీరు ఇవ్వలేరు. కనీసం స్వాంత ఆలోచించండి. మన బిడ్డ 6 అడుగుల బిడ్డ 3 అడుగుల బిడ్డగా మూట కట్టి చూడలేని పరిస్థితి. రైల్వే శాఖ మంత్రులు అయితే దానికి బాధ్యత వహిస్తూ వాళ్ళు రాజీనామా చేస్తూ ఉన్న క్రమంలో చూస్తున్నాం. మరి ఇక్కడ రాష్ట్ర మంత్రులు అలా చేస్తారంటారా? చేయకపోతే కనీసం చర్య తీసుకోండి అంటున్నాను. చెయ్యాలి. నా డిమాండ్ ఏంటంటే చెయ్యాలి. చేయలేకపోతే కానీ చర్య తీసుకోండి. వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎందుకంటే స్వాతంత్రం వస్తుందండి. ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వాళ్ళకి ఏమి ఇస్తారు మీరు? 5 లక్షలు అయిపోతా. నేను అడిగేది ఏంటంటే మీరు పోలీసు వాళ్ళకి ₹1 కోటి ఏదో ఇచ్చారు భార్యకి పిలిచి, మరి ఉద్యోగం ఇచ్చారు. సరే ఉద్యోగం ఇవ్వకపోయినా కనీసం మీరు ఉద్యోగం ఇవ్వాలి. ₹1 కోటి ఇవ్వాలి. అట్లీస్ట్ ఇట్స్ యువర్ మిస్టేక్. నీ డిపార్ట్మెంట్ చేసిన మిస్టేక్ వల్ల నాకు చనిపోయారు. ఈ డిపార్ట్మెంట్ కనుక రాత్రి ఆ బస్ ఆపుంటే కనుక బతుకునేవాళ్ళు కదా, తిట్టుకునేవాళ్ళు కదా. బట్ ఆ బతుకునేవాళ్ళు కదా వాళ్ళు. బాధ్యత వహించారు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు. నేను ఒక్కటే కాదండి. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద డాక్టర్ దిడ్డి సుధాకర్ వీరు ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తమ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్లస్ గత 12 ఏళ్ల క్రితం కూడా సేమ్ అదే రోడ్డు మీద పాలెం దగ్గర ఇటువంటి ఘటన జరిగింది. అప్పుడు కూడా దాదాపు 60 మంది కూడా మరి ప్యాసింజర్లు అక్కడ మృతి చెందిన విషయాన్ని మన సుధాకర్ గారు గుర్తు చేశారు. ప్లస్ ఇప్పుడు మరి 20కి పైగా క్షతగాత్రులు మిగిలిన ఈ ఘటన. సో మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఏం జరిగింది, ఏం ప్రగతి పెరిగింది, మరి ప్రమాదాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మరి భవిష్యత్తు కాలంలో ఇటువంటి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వాలు మనం చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.